హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు డాబీస్ డెన్. ఈ వీడియోలో వెజ్లో వన్ ఆఫ్ ద బెస్ట్ రెసిపీస్ అనిపించే సేమియా పులావ్ ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి. ఇప్పుడు రైస్తోనే కాకుండా పులావ్ని ఇలా సేమియాతో ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా రుచిగా ఉంటుంది. మరి ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం రండి. ఈ సేమియా పులావ్ కోసం ముందుగా మనం మీల్ మేకర్ రెడీ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెలో వాటర్ ని బాయిల్ చేసుకోండి. వాటర్ ఒక బాయిల్ వచ్చాక 1 కప్ మీల్ మేకర్ యాడ్ చేస్తున్నానండి. మీల్ మేకర్ క్వాంటిటీ మీ ఇష్టాన్ని బట్టి తీసుకోండి. ఇలా ఒక 2-3 మినిట్స్ బాయిల్ అయ్యాక వీటిని వేరే బౌల్లోకి తీసుకొని చల్లారనివ్వండి. ఇప్పుడు దీంట్లో నార్మల్ వాటర్ యాడ్ చేసుకొని వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ విధంగా కొంచెం ఇలా స్క్వీజ్ చేస్తూ వాష్ చేయండి. కొంతమంది మీల్ మేకర్కున్న ఆ సోయా టేస్ట్ ఇష్టపడరు కదండి, కానీ ఈ విధంగా వాష్ చేయడం వల్ల ఆ హాట్ ఫ్లేవర్ పోయి మనం రెసిపీలో యాడ్ చేసిన ఆ మసాలా ఫ్లేవర్స్ మీల్ మేకర్ బాగా అబ్జార్బ్ చేసుకొని టేస్ట్ బాగుంటుంది. మీల్ మేకర్ని వాటర్ లేకుండా పూర్తిగా పిండి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక ప్యాన్లో 1/2 కప్ ఆయిల్ అలాగే 2 టేబుల్ స్పూన్లు నేతిని కూడా యాడ్ చేసి ఇప్పుడు దాంట్లో కాస్త బిర్యానీ పువ్వు, వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ మాత్రం సరిపోతుంది, అలాగే 15 లవంగాలు కూడా యాడ్ చేసి ఒక 1/4 పీస్ వరకు జాపత్రి, 3 అంగుళాల పొడవున్న దాల్చిన చెక్కను కూడా ముక్కలుగా చేసి యాడ్ చేసుకోండి. ఒక మరాఠీ మొగ్గ, అలాగే స్టార్ ఎనైస్లో ఒక 1/2 సరిపోతుంది. ఇంకా 4 యాలకులు కూడా యాడ్ చేసి కాస్త వేయించండి. ఇప్పుడు దీంట్లో ఒక పెద్ద సైజు ఉల్లిపాయను కూడా నిలువున తరిగి యాడ్ చేసుకోండి. వీడియోలో చూపిస్తున్నట్టుగా ఆనియన్స్ ఇలా కాస్త ట్రాన్స్పరెంట్గా అయ్యేలా వేగాక ఇప్పుడు దీంట్లో ఒక పెద్ద బంగాళదుంపని చిన్న ముక్కలుగా కట్ చేసి యాడ్ చేసుకోండి. అలాగే ఒక క్యారెట్ని కూడా సన్నగా తరిగి యాడ్ చేసుకోండి. ఇంకా 5-6 ఫ్రెంచ్ బీన్స్ కూడా వీడియోలో చూపిస్తున్నట్టుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోండి. వీటిని ఒక 2-3 మినిట్స్ ఇలా ఫ్రై చేసుకున్నాక దీంట్లో ఒక 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకొని పచ్చివాసన పోయే వరకు వేయించండి. ఇప్పుడు మనం ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్న మీల్ మేకర్ని కూడా యాడ్ చేసుకోండి. అలాగే 2 టమాటాలు కూడా సన్నగా తరిగి యాడ్ చేసుకోండి. టమాటా ముక్కలు కాస్త మెత్తబడే వరకు వేయించుకున్నాక 3 పెద్ద సైజు పచ్చిమిర్చిని కూడా సన్నగా తరిగి యాడ్ చేసుకోండి. నేను 3 కప్పులు సేమియా తీసుకుంటున్నానండి, కాబట్టి 3 కప్స్ వాటర్ యాడ్ చేస్తున్నాను. అలాగే రుచికి సరిపడా ఉప్పును కూడా యాడ్ చేసుకొని మూత పెట్టి ఒక బాయిల్ రానివ్వండి. వాటర్ ఇలా పూర్తిగా బాయిల్ వచ్చాక 3 కప్పులు సేమియాని యాడ్ చేస్తున్నాను. సేమియాలు వేస్తున్నప్పుడు ఇలా కలుపుతూ యాడ్ చేయడం వల్ల ఒకదానికొకటి అతుక్కొని ముద్దగా అయిపోకుండా ఉంటుందండి. అలాగే వాటర్ బాగా బాయిల్ రాకపోయినా సరే సేమియా ముద్దగానే అవుతుందండి.
కాబట్టి ఇది గుర్తుపెట్టుకొని వాటర్ బాగా బాయిల్ అయ్యాక మాత్రమే సేమియాని యాడ్ చేయండి. ఇప్పుడు మూత పెట్టి సేమియాని కుక్ అవ్వనివ్వండి. అడుగు పట్టకుండా మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి. సేమియా పూర్తిగా కుక్ అయ్యాక మూత తీసి ఒక 2 మినిట్స్ వరకు లో ఫ్లేమ్ మీద ఉంచండి. ఇలా చేయడం వల్ల దాంట్లో ఉన్న మాయిశ్చర్ పూర్తిగా ఎవాపరేట్ అయ్యి పులావ్ రుచిగా ఉంటుంది. అలాగే స్టవ్ స్విచ్ ఆఫ్ చేసాక కూడా ఆవిరిపోయే వరకు అప్పుడప్పుడు కలుపుతూ ఉంటే సేమియా ముద్ద అవ్వకుండా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా పర్ఫెక్ట్గా వస్తుంది. ఈ సేమియా పులావ్ని ఆనియన్ రైతాతో కానీ కీరా రైతాతో కానీ వేడివేడిగా తినండి, చాలా బాగుంటుంది. మళ్ళీ మళ్ళీ చేసుకుంటారు. నచ్చిందా? నచ్చితే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. అలాగే ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసి నోటిఫికేషన్స్ ఆన్లో ఉంచండి. థ్యాంక్ యూ.